ఇస్కాన్‌లో చాలామంది జాయిన్ అవుతున్నారు కదా! సో, ప్రెజెంట్ సినారియోలో చూసుకుంటే చాలామంది స్టూడెంట్స్ ఇంటర్మీడియేట్, డిగ్రీ టైంలో అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, సో, కొంతమందికి ఆధ్యాత్మిక విలువ తెలిసిన వాళ్ళు, దేవుడి మీద భక్తి ఉన్నవాళ్ళు, దేవుడంటే నమ్మకం ఉన్నవాళ్ళు, సో, చాలామంది ఇస్కాన్ టెంపుల్‌లో జాయిన్ అవుతున్నారు. సో, ప్రెజెంట్ మన దగ్గర కూడా ఒక బాబు ఉన్నాడు. ఇస్కాన్ టెంపుల్ యాస్ ఎ స్టూడెంట్‌గా జాయిన్ అయ్యాడంటే ఒకసారి మాట్లాడేద్దాం. హాయ్. హరే కృష్ణ. హరే కృష్ణ. యువర్ నేమ్? సత్య. ఓకే. ఏం చదువుతున్నావు ప్రెజెంట్? నాది రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్ ఫినిష్డ్. ఓకే. సో, ఎప్పుడు ఇస్కాన్‌లో జాయిన్ అయ్యావు? నేను ఇస్కాన్ జాయిన్ 2.5 3 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి. ఓకే. సో, అసలు ఎందుకు ఇస్కాన్‌లో జాయిన్ అవ్వాలి అనిపించింది? సో యాజ్ అ స్టూడెంట్ మనకి చాలా యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయి ఇస్కాన్లో ఒక్క పరంగా ఆలోచిస్తే. లైక్ టైం మేనేజ్మెంట్, సెల్ఫ్ మేనేజ్మెంట్, స్టడీ టిప్స్ ఇవన్నీ నేర్పిస్తారు ఇస్కాన్లో. అది కాకుండా బై కృష్ణాస్ మర్సీ నేను లైఫ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నాను. భగవద్గీతలో క్లియర్గా మెన్షన్ ఉందన్నమాట. సో ఒకరోజు కోర్స్ చదువుతూ భగవద్గీత యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది. ఓకే. సో అలా ఫాలో అవుతూ ప్రాసెస్ అర్థమైంది. సో అండ్ యాజ్ పర్ శాస్త్రాస్ ఏమని ఉంటుందంటే ఈ టైంలో కలియుగంలో ఎవరైతే మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారో వాళ్ళు కృష్ణ కాన్షియస్నెస్లోకి వస్తారంట. సో ఐ ఫీల్ ఐమ్ వన్ ఆఫ్ ది ఇంటెలిజెంట్ పర్సన్. సూపర్ నైస్. సో, ఓన్లీ ఇంటెలిజెంట్ ఫెలోస్ మాత్రము శ్రీకృష్ణుడి భక్తులు అవుతారంటావా? సో మనం ఆ ఇంటెలిజెన్స్ని తెచ్చుకోవచ్చు. ఓకే. లెస్ ఇంటెలిజెంట్ వాళ్ళు కూడా భగవద్గీత చదవడం వల్ల ఆ ఇంటెలిజెన్స్ వస్తుంది. నాకు కూడా అలాగే వచ్చింది. నైస్. సో, మనం ప్రెజెంట్ చూస్తే ఇస్కాన్ వాళ్ళు భగవద్గీత బుక్కుల్ని అమ్మడము రోడ్స్ మీద, లేదంటే మీరు ఇస్కాన్‌లో జాయిన్ అవ్వండి, శ్రీకృష్ణుని నమ్మండి, మీకు రియల్ ఆనందం అనేది హ్యాపీనెస్ ఎలా ఉంటుందో తెలుస్తుంది అని. సో, మనకు చాలా కాలం నుంచి కూడా మనకు నడుస్తుంది. సో, నువ్వు జాయిన్ అవ్వకముందు సో ఇలా ఎవరైనా ప్రచారం చేసినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉండేది అసలు? అంతకుముందు నిజం చెప్పాలంటే నేను కూడా వీళ్ళు పిచ్చోళ్ళు అనుకునేవాళ్ళు. కానీ ఆ తర్వాత అర్థమైంది ఆ పిచ్చే నిజమని. అదే నిజమైన ఆనందం. సో, నువ్వు ఎంటర్ అయ్యాక ఈ పిచ్చేదో బాగుంది, నాకు నచ్చింది అనిపించిందా? సమ్వాట్ అలాగే. అంటే పిచ్చి అంటే ఇది ట్రాన్సెండెంటల్ హ్యాపీనెస్ అనమాట. సో ఈ లోకంలో మనం ఏదైతే హ్యాపీనెస్ అనుకుంటామో అది సైమల్టేనియస్లీ మనకి బాధను కూడా ఇస్తుంది. కానీ కృష్ణ కాన్షియస్నెస్లో ఆనందం అనేది అలా ఉండదు. అది పెరుగుతూ ఉంటుంది తప్ప ఎప్పుడూ తగ్గదన్నమాట. అన్లెస్ మనం ప్రాసెస్ని అర్థం చేసుకోవాలి. సో హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం వల్ల మెటీరియల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. లైక్ సైకలాజికల్గా మనం ఫ్రీ అవుతాం. స్ట్రెస్ ఉండదు, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి ఏమి ఉండవు. సో మన ఫోకస్ చేయొచ్చు కెరీర్ మీద, అలాగే సాధన కూడా బాగుంటుంది. యాజ్ ఎ డివోటీ కూడా మనం గ్రో అవ్వచ్చు. సో, అంటే ఇస్కాన్‌లో జాయిన్ అవ్వకముందు మీరు నాన్ వెజిటేరియనా, వెజిటేరియనా? యాక్చువల్లీ మాది బ్రాహ్మణ్ ఫ్యామిలీ. సో, ఇంకా అసలు అందులో నాన్ వెజ్ అనేది యాడ్ ఆన్స్ ఉండదు. సో, అంటే ప్రెజెంట్ చాలామంది ఏంటంటే శ్రీకృష్ణుని నమ్మినప్పుడు కొన్ని నియమాలు ఎక్కువగా కఠినంగా ఉంటాయి, పాటించాలి. అంటే డేకి 2 టైమ్స్ బాత్ చేయాలి, లేదంటే బయటకు వెళ్ళేసి వస్తే వెంటనే బాత్ చేయాలి, నాన్ వెజ్ టచ్ చేయకూడదు, డ్రింక్, స్మోక్ ఇలాంటివి చేయకూడదు. సో, చాలా లాట్ ఆఫ్ కండిషన్స్ ఖచ్చితంగా ఉంటాయి ఇస్కాన్లో. సో, ఆ కండిషన్స్ విన్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు, నీకు ఎలా అనిపించింది? ఆలోచిస్తే అవే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఆ 4 ప్రిన్సిపల్స్ ఇస్కాన్ ఫాలో అవుతుంది. 1 నాన్ వెజ్ తినకూడదు, 2 ఇంటాక్సికేషన్ చేయకూడదు, 3 గ్యాంబ్లింగ్ చేయకూడదు, 4 పరస్త్రీతో సంబంధం పెట్టుకోకూడదు, ఇలిసిట్ సెక్స్ అంటారు. సో ఫస్ట్ నాన్ వెజ్ ఏంటంటే మన టంగ్ కోసం ఒక జీవిని చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాల్సిన విషయం. సో ఆ విధంగా అది కరెక్ట్ అనిపించింది. నెక్స్ట్ ఇంటాక్సికేషన్. నేను చాలా మందిని చూశాను మందు మత్తులో, డ్రగ్స్ మత్తులో కుటుంబాలు కూలిపోయాయి. సో అలాంటి వాటికి దూరంగా ఉండడం అనేది చాలా అదృష్టం. అది 3 గ్యాంబ్లింగ్, పేకాట ఇవన్నీ ఆడతారు. ఎంతమంది ఆస్తులు పోయా కూడా తెలియదు. అది కరెక్టే, దానివల్ల మనమే సేఫ్. 4 పరస్త్రీతో సంబంధం, అది ఎంత తప్పు అని నేను మాట్లాడకూడదు. సో ఈ 4 ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక మనిషికి బేసిక్గా ఉండాల్సిన లక్షణాలు. హ్యూమన్ సివిలైజేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనిషి అంటే ఒక లైఫ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఒక ట్రూత్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఒక ప్రాపర్ రిలేషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఇవి ఇచ్చినప్పుడే యాక్చువల్ హ్యూమన్ బీయింగ్ అనిపిస్తుంది. సో నీ లైఫ్ గోల్ ఏంటి, అచీవ్మెంట్ ఏంటి, ఏం చేయాలి అనుకుంటున్నావు ఫ్యూచర్? లైక్ 2 గోల్స్ ఉన్నాయి, మెటీరియల్ అండ్ స్పిరిచువల్. మెటీరియల్ గోల్ వచ్చేసరికి నా పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోవాలి. ఎప్పటికీ వాళ్ళు ఆనందంగా ఉంటే నాకు అది చాలు. నాకంటూ పర్సనల్గా ఏం లేదు, మా పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోవాలి. సెకండ్ స్పిరిచువల్ గోల్ వచ్చి ఎప్పటికీ కృష్ణ సర్వీస్లో ఉండాలి అంతే. సో అంటే ఎవరినైనా నీ గోల్ ఏంటి అంటే ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్ ఇలా సాఫ్ట్వేర్ చాలా చెప్తూ ఉంటారు. సో నీకు అలాంటి జాబ్ మైండ్ సెట్ ఏం లేదా? ఇప్పుడు మనం ఎంత చేసినా మన అమ్మ నాన్నని ఆనందంగా ఉంచడానికే కదా. 100%. సో మా అమ్మ నాన్న ఎంత సింపుల్గా ఉంచితే అంత ఆనందంగా ఉంటారు అన్నమాట. సో నాకు గాడ్ గిఫ్ట్ మా అమ్మ నాన్న.
చిన్న వయసులో జ్ఞానోదయం అంటారు కదా, సో నీకు ఆ జ్ఞానోదయం అయ్యింది అని నీ వర్డ్స్ ఉన్నాక నాకు అర్థమవుతుంది. సో దాని గురించి ఏమంటావు? అంతా భగవంతుడి దయ. ఓకే ఓకే. సో చాలామంది ఆధ్యాత్మికంగా అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ ఫినిష్డ్, ప్రజెంట్ 10th స్టూడెంట్స్ కానీ యంగర్స్ ఇంటర్ డిగ్రీ చదివే స్టూడెంట్స్ అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా అంటే తిన్నామా తిరిగామా, ఎంతసేపు వాళ్ళ జల్సాలు ఎంజాయ్మెంట్ చూసుకుంటున్నారు. సో ఆధ్యాత్మిక భావన చాలా తగ్గిపోయిందని చెప్పొచ్చు. సో పేరెంట్స్ విషయంలో చూసుకుంటే అసలు పేరెంట్స్ అనేవాళ్ళు మనకు గాడ్ కంటే ముందు వచ్చే వాళ్ళు పేరెంట్స్. సో అలాంటి వాళ్ళని కూడా చాలా ఇన్సల్ట్ చేసే సొసైటీలో మనం ప్రెజెంట్ ఉన్నాం. సో అలాంటి వాళ్ళకి నువ్వు యాజ్ అ యూత్గా ఏం సజెస్ట్ చేస్తావు? యాక్చువల్లీ అయితే ఇస్కాన్ ప్రతి సెంటర్లో మ్యాక్సిమం ఎవ్రీ సాటర్డే క్లాసెస్ జరుగుతాయి, సాటర్డే ఆర్ సండే. సో అలాంటి బాయ్స్కి నేను ఒకటే చెప్తా, ప్లీజ్ ఇట్స్ మై రిక్వెస్ట్, ఎవ్రీ సండే సాటర్డే మా ఇస్కాన్లో ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 6:30కి ఒక సెషన్ ఉంటుంది. సో దాంట్లో మీరు చాలా నేర్చుకోవచ్చు, టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, సెల్ఫ్ లెర్నింగ్, స్టడీ టిప్స్ ఇవన్నీ నేర్చుకోవచ్చు. అండ్ వాటి ద్వారా ఏమవుద్దంటే మీరు మీ క్యారెక్టర్ని బిల్డప్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా చెప్పేది ఫస్ట్ తల్లిదండ్రి, ఆ తర్వాత గురువు దైవం అంటారు. సో అమ్మా నాన్నని రెస్పెక్ట్ ఇవ్వండి. నేను కూడా చాలా చూస్తున్నాను, బాధేస్తుంది చూస్తుంటే. సో ముఖ్యంగా ఈ వయసు మనది ఏంటంటే ఇప్పటివరకు మనల్ని పెంచినందుకు మన అమ్మా నాన్నలకి మనం చూసుకోవడం అనేది వాళ్ళకి మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్. సో భగవంతుడైనా సరే ముందు మీ తల్లిదండ్రులని చూసుకో, తర్వాత గురువుకి రెస్పెక్ట్ ఇవ్వు, ఆ తర్వాత నా దగ్గరికి రా అంటాడు. అంతేగాని అందరినీ వదిలి నా దగ్గరికి రామని ఎప్పుడు చెప్పడు భగవంతుడు. సో అదే అనమాట, ఎవ్రీ సాటర్డే క్లాసెస్కి రండి, లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. భగవద్గీత చదవడం వల్ల ఏమవుతుందంటే మోరల్ వాల్యూస్ అనేవి అర్థమవుతాయి అనమాట. సో యాజ్ అ హ్యూమన్ ఎలా బతకాలి అనేది అప్పుడు అర్థమవుతుంది. సో చూశారు కదా, పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఎలా ఉంటుందో నిజంగా వీడిని చూస్తే అర్థమవుతుంది ఎంత చక్కగా మాట్లాడాడంటే. సో 3 ఇయర్స్లో డిగ్రీ చదివాడు, పాస్ అయ్యాడు, అదంతా పక్కకు పెట్టేసి అందులో సబ్జెక్ట్ ఏం నేర్చుకున్నాడో తెలియదు, కానీ ఇస్కాన్లోకి వచ్చాక లైఫ్నే నేర్చుకున్నాడు. సో లైఫ్లో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, సో ఎటువంటి విషయాలు అలవర్చుకోవాలి, ఎలాంటి విషయాలకి దూరంగా ఉండాలి, సో ఎంత చక్కగా చెప్పాడు అని అంటే అసలు నిజంగా నిజమైన ఆనందం మేబీ నాకు ఈ అబ్బాయిలో అయితే కనిపిస్తుంది. చాలా చక్కగా చెప్పావు. సో యూత్కి వెరీ కనెక్టివ్ పాయింట్ చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. తదాత్మానం సృజామ్యహం